వెల్కమ్ టు లెజెండ్ స్వామి యూట్యూబ్ ఛానల్. మనము గత క్లాస్లో విశ్వము మరియు భూమి అనే చాప్టర్లో చూస్తూ ఉన్నాం. జీవావరణం వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు మనము మానవ పర్యావరణం అనే టాపిక్ని చూస్తున్నాం. అంటే మానవ పర్యావరణం అంటే ఏమిటి సార్ అంటే మానవుల చేత ఏర్పడిన పరిసరాలను ఏమంటాం సార్ అంటే మానవ పర్యావరణం అంటాం. ఈ మానవ పర్యావరణంలో ఏమేమి వస్తాయి సార్ అంటే వ్యక్తి ఏమొస్తుంది సార్ అంటే వ్యక్తి, కుటుంబం, సమాజం అండ్ మతం, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను కలిగి ఉండేదాన్నే మానవ పర్యావరణం అనే పేరుతో పిలుస్తాం. అంటే చారిత్రకంగా స్థిర జీవనం ఏర్పడిన తర్వాత ఏర్పాటు అయిన తర్వాత మానవులు ఒకరిపైన ఒకరు ఆధారపడడం అనేది జరిగింది. ఒకరిపైన ఒకరు ఆధారపడడం, అలాగా ఆధారపడి జీవనం అనేది కొనసాగించడం జరుగుతుంది. ఇలాగ ఏర్పడిన దాన్ని ఏమంటాం సార్ అంటే మానవ పర్యావరణం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. కాబట్టి మానవ పర్యావరణం అంటే మానవుడి చేత పరిసరాలు ఏర్పాటైన పరిసరాలను దాన్ని మానవ పర్యావరణం అంటాం. అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి సార్ అంటే వ్యక్తి యొక్క కుటుంబం, సమాజం మరియు మతం, విద్య, ఆర్థిక, రాజకీయ లక్షణాలు ఇలాగ ఉన్నవి. ఇవి మానవుడు స్థిర జీవనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒకరిపైన ఒకరు ఆధారపడడం నేర్చుకున్నారు. ఓకే, ఇలాగ ఏర్పడి జీవనం కొనసాగించిన దాన్నే మానవ పర్యావరణం అన్న. ఇంకా నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటి సార్ అంటే మానవ నిర్మిత పర్యావరణం. ఏది సార్ అంటే మానవ నిర్మిత పర్యావరణం అనేది మనకి నెక్స్ట్ టాపిక్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మానవ నిర్మిత పర్యావరణం అంటే ఏమిటి అంటే మానవుల చేత ఏర్పాటైన దీన్ని మానవుల చేత నిర్మితమైన అంటే మానవులు ఏదైతే నిర్మించి ఉంటారో దీని ఆధారంగా ఏర్పడిన దాన్నే నిర్మితం అయిన దాన్నే మానవ పర్యావరణం అనే పేరుతో మనము పిలవడం జరుగుతుంది. అంటే దీని కింద ఏమేమి వస్తాయి సార్ అంటే హౌసెస్ అండ్ భవనాలు అండ్ ఉద్యానవనాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉద్యానవనాలు అండ్ రోడ్స్ అండ్ వంతెనలు అండ్ ప్రాజెక్ట్ మరియు స్మారక చిహ్నాలు ఇవన్నీ కూడా మనకి దానికి ఎందుకు వస్తే మనకు మానవ నిర్మిత పర్యావరణం అనేది మనం చెప్పడం జరుగుతుంది. మానవులు సహజ పర్యావరణకు తగినట్లు జీవనాన్ని తీర్చిదిద్దుకున్నారు. అంటే మానవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సహజ పర్యావరణం ఏదైతే ఉందో ఈ సహజ పర్యావరణానికి అనుకూలంగా తమ జీవనం ఏదైతే ఉందో ఆ జీవనాన్ని తీర్చిదిద్దుకున్నారు లేదా మార్చుకున్నారు అని చెప్పడం జరుగుతుంది. అయితే మానవుడు సాధారణంగా జీవనం సాగిస్తూ తన చుట్టూ ఏదైతే పరిసరాలు ఉంటాయో తన చుట్టూ ఏదైతే
పరిసరాలు లేదా ప్రకృతి ఉన్నాయో ఈ ప్రకృతి ద్వారా ఈ మానవుడు తన అవసరాలను తన అవసరాలను తీర్చిదిద్దుకోవడం మొదలుపెట్టడం జరిగింది. అంటే మానవుడు ఎవరైతే ఉన్నాడో ఈ మానవుడు తన అవసరాలకు తగ్గట్టుగా తన అవసరాలకు తగ్గట్టుగా వాటిని ఉపయోగించడం మొదలుపెట్టాడు. దాని తర్వాత మానవుడు స్థిర జీవనం ఏర్పాటు చేసుకున్న తర్వాత మరియు ఈ యొక్క పారిశ్రామిక విప్లవం ఏదైతే పారిశ్రామిక విప్లవం ఉంటుందో ఈ పారిశ్రామిక విప్లవం తర్వాత మానవులు తమ ప్రయోజనాల కోసం అంటే మానవులు తమ యొక్క ప్రయోజనాల కోసం ప్రకృతిని విపరీతంగా ఉపయోగించడం జరిగింది. ఏదైతే ప్రకృతి ఉంటుందో దీన్ని విపరీతంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇలాగ విపరీతంగా విచక్షణరహితంగా ఇచ్చేయడం వలన ఈ యొక్క సహజ పర్యావరణంలో అనేక మార్పులు అనేవి సంభవించడం జరిగింది. అలాగా దీంట్లో వచ్చిన మార్పే మనము ఏమంటాం సార్ అంటే కాలుష్యం. దీంట్లో ఇలాగ వచ్చిన మార్పే ఏంటి సార్ అంటే కాలుష్యం అనే పేరుతో పిలుస్తాం. అంటే కాలుష్యం అంటే ఏంటి సార్ అని చూస్తే పర్యావరణంలో మలినాలను ఏదైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఈ పర్యావరణంలో మలినాలను అంటే వేస్టేజ్ మలినాలను చేర్చడాన్నే వివిధ రకాల మలినాలను చేర్చడాన్నే ఏమంటాం సార్ అంటే కాలుష్యం అనే పేరుతో పిలుస్తాం. ఇదే కాలుష్యం అనేది దీంట్లో భాగంగా ఏమవుతుంది సార్ అంటే గాలి, నీరు మరియు నేల యొక్క ఏదైతే మనకి రసాయన భౌతిక జీవ లక్షణాలు ఉంటాయో ఏది సార్ అంటే రసాయన భౌతిక అండ్ జీవ లక్షణాలు ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే మార్పుకి లోనవ్వడం జరుగుతుంది మనకి ఇది. అంటే ఈ యొక్క దీని వలన మనకి ఏమవుతుంది సార్ అంటే అన్ని రకాల జీవులు ఉంటాయో ఈ అన్ని రకాల జీవుల్లో ఏమవుతుంది సార్ అంటే మనకి ఆరోగ్య సమస్యలకు కారణమవ్వడం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలకు కారణం అనేది అవ్వడం జరుగుతుందిగా చెప్పవచ్చు మనకి. అయితే దీంట్లో మనకు కొన్ని రకాల కాలుష్యాలు చూద్దాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే వాయు కాలుష్యం అనేది. ఏది సార్ అంటే మనకి వాయు కాలుష్యం అనేది ఏది సార్ అంటే ప్రధానమైనది వాయు కాలుష్యం అనేది ప్రధానంగా మనం చూద్దాం. అంటే వాయు కాలుష్యం అంటే ఏమేమి ఉంటాయి సార్ అంటే దీంట్లో బూడిద ఏదైతే వాయు కాలుష్యంలో ఏమేమి ఉంటాయి సార్ అంటే బూడిద, ఉప్పు కణాలు అండ్ పొగ, ఆమ్లవర్షం, ఇంధన వినియోగం ఏదైతే ఇంధనం ఉంటుందో ఈ ఇంధన వినియోగం కూడా మనకి దీని కిందికి రావడం జరుగుతుంది. అండ్ పారిశ్రామిక ధూళి అండ్ ఫ్లోరో కార్బన్లు మొదలైనవన్నీ కూడా వీటి ద్వారా ఏమి ఏర్పడుతుంది సార్ అంటే వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. వాయు కాలుష్యం అనేది ఏర్పాటు అవ్వడం జరుగుతుంది. ఇదే ఈ వాయు కాలుష్యాల వలన ప్రభావాల విషయానికి వస్తే ఎలాంటి ప్రభావాలు అనేవి ఉంటాయి. ఎఫెక్టివ్స్
వాయు కాలుష్యం వలన ఎలాంటి ప్రభావాలు అనేవి ఉండడం జరుగుతుంది? అంటే వాయు కాలుష్యం వలన ఎలాంటి ప్రభావాలు ఉంటాయి సార్ అంటే మనకి ఒకటి, భూమి వేడెక్కడం. అంటే ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్, భూమి వేడెక్కటం అనేది జరగడం జరుగుతుంది. అండ్ రెండవది వాతావరణంలో మార్పులు అనేవి సంభవించడం జరుగుతుంది. ఇప్పుడు మనకి చూడండి, రావాల్సిన టైంలో అన్ని రకాల ఈ వాతావరణ మార్పులు, వర్షాలు పడకపోవడం, సరిగా శీతాకాల ఈ మొత్తం పొగ మంచుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వాతావరణ మార్పులు రావటం అండ్ దాని తర్వాత మనకి ఆమ్ల వర్షాలు కురవటం అండ్ పొగమంచు అధికంగా కురవటం. ఏదైతే పొగమంచు ఉంటుందో ఈ పొగమంచు అధికంగా కురవటం అండ్ వ్యవసాయ క్షేత్రాల క్షీణత అనేది కూడా జరగడం జరుగుతుంది. అండ్ జంతు జాతులు అంతరించిపోవుట, జంతువు జాతులు ఏవైతే ఉన్నాయో ఇవి అంతరించిపోవట అండ్ దాని తర్వాత శ్వాసకోశ ఇబ్బందులు అనేవి వంటివి ఎక్కువగా ఏర్పడతాయి. అయితే దీనికి సంబంధించి నివారణ కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? సార్ అంటే మనము ఈ యొక్క నివారణ కార్యక్రమాలలో మనం ప్రధానంగా ఈ యొక్క వాయు కాలుష్యం నివారించే విధానాల సాంకేతికను ప్రవేశపెట్టాలి. ఏదైతే టెక్నాలజీ ఉంటుందో ఈ యొక్క పొల్యూషన్ నివారించే వాటిని ప్రవేశపెట్టాలి. అండ్ వాయు కాలుష్యానికి నివారించే వ్యూహాలను రూపొందించాలి. వాయు కాలుష్యం నివారించే వ్యూహాలను కూడా రూపొందించాలి అని చెప్పడం